రెడ్డి గారు మీరు తక్షణమే మీ హైడ్రాతో ఈ పేదల గూడును కూలగొట్టేటువంటి పద్ధతి ఆపండి. ఒకవేళ నిజంగానే ఇక్కడ ఏమైనా బ్రోకర్లు ఉంటే బ్రోకర్లు అరెస్ట్ చేయి, బ్రోకర్ల దగ్గర ఏమైనా డబ్బులు వసూలు చేస్తే రికవరీ చేయి, మాకు బాధలే కానీ పేదల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇప్పటికే అనేక సార్లు మేము ఎవడు ఉంటాడండి చెరువుల, ఇలా చెరువుల పక్కబంటి బస్తీలన్నీ చెరువుల పక్కబంటి ఎవరుంటారు, మూసినది పక్కబంటి ఎవరుంటారు చెప్పండి, పేదవాళ్ళైతేనే ఉంటారు. నాకు 5,000 గజాలు పుక్కడికిస్తానా కూడా నేను మూసినది పక్కబంటి కట్టుకోలేను, నేను 5,000 గజాలు ఇస్తానా కూడా నేను పోయి చెరువులో కట్టుకోలేను నేను. కానీ ఇలా పేదవాళ్ళు దిక్కు లేక కన్న గడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మానాన్ని వదిలిపెట్టి చిన్న పిల్లల్ని వేసుకొని పొట్టు చేత పట్టుకొని హైదరాబాద్ లో ఇలా ఈ పని చేసుకొని బతకటంల మీద నీ ప్రతాపం చూపిస్తే ఏంది నీ ఇంద్రమ్మ రాజ్యం, ఏంది నీ ఇంద్రమ్మ రాజ్యం, ఇదేనా నా ఇంద్రమ్మ రాజ్యం? నువ్వు ఇచ్చిన 2,500 రూపాయల గురించి మాట్లాడతలేవు, నీవు ఇచ్చిన డబ్బులు పట్టింపుల గురించి ఇవాళ మాట్లాడతలేవు, నువ్వు పిల్లలకు 5 లక్షల రూపాయలు ఇస్తానో విద్యానిధి కింద మాట్లాడతలేవు, కానీ గూడు చెదగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇంకొకసారి కనుక పేద జోలికి వస్తే వాళ్ళ కోపాగ్నిలో మాడి మషి అయిపోతుంది నీ ప్రభుత్వం. నీ తాత జాగిర్ కాదు ఇది, నీ నిజాం సర్కార్ కాదు. నీకు మళ్ళీ 2020లో ప్రజల దగ్గర రావాల్సిందే, దండం పెట్టవలసిందే, వాళ్ళ ఆశీర్వాదం పొందవలసిందే అనే విషయం మీరు మర్చిపోకండి. కాంగ్రెస్ పార్టీ నాయకులారా గమనించండి, మీరు గమనించండి. మీరు ఎవరి మీద కోపంతోటో పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఈ గాజుల రామారంలో నేను చెప్పిన 5 బస్తీలలో కూలగొట్టబడ్డ ఇళ్ల జాగాలో వాళ్ళకు ఒక పక్కకు, మీకు నిజాయితీ ఉంటే వాళ్ళకు ఒక పక్కకు ప్రభుత్వపరమైన ఆస్తులండి. ఇది నా జాగిరి కాదు, ఇది మీ జాగిరి కాదు కదా, ఇది ప్రభుత్వపరమైన ఆస్తులు. ప్రభుత్వపరమైన ఆస్తులు ప్రజలకు ఏమైనా అవసరాలు తీర్చాలి తప్ప ప్రజలకు ఒక బడి కట్టడానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఒక హాస్పిటల్ కట్టడానికి ఉపయోగపడాలి, ప్రజలకు గూడు కట్టడానికి ఉపయోగపడాలి తప్ప ఇలా బ్రోకర్లు ఆక్రమించుకోవడానికి ఉపయోగపడదు. కాబట్టి ఇవాళ తక్షణమే వీళ్ళకు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళకు ఇంకా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ తిట్టాడు వాళ్ళు ఉన్నారో మీరు 4 అంతస్తుల 5 అంతస్తుల మీరు డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళ కన్నీళ్ళ వాళ్ళ ఉసురులో మీరు కథమైపోతారని చెప్పి హెచ్చరిస్తాను.